అమరులు కావడం అని చెప్పనేటువంటిది ఇంకా కొనసాగుతున్నటువంటి వరుస నష్టాల దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం లేట్ చేయడం ఏ రకంగా కూడా సరి అయినటువంటిది కాదు అని చెప్పని ఈ స్టేట్మెంట్ను మనం విడుదల చేయాలి అనేటువంటిది అనుకొని దేనికైనా సిద్ధపడదాం, నష్టాలకు సిద్ధపడదాం. ఇక ఆ మేరకు బదనాం అవుతాం అనేటువంటి తెలుసు. దాని గురించి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు స్వీకరించడం కోసం సిద్ధమే, ఒక అనివార్యత. అది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనివార్యత అనేటువంటిది. దానికి కారణాలు ఇక అనేకం ఉన్నాయి. కారణాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇది ప్రక్రియ, స్థితి, పద్ధతులను ఉల్లంఘించి చేసినటువంటిది లేదు. సాధ్యమైనంత మేరకు మేము మ్యాక్సిమం ఒక పద్ధతి ప్రకారంగా పోవడం కోసం ప్రయత్నం చేసి ఉన్నంతలో ఈ రోజున్న పరిస్థితుల్లో ఏవైతే మనం అమలు చేయగలుగుతామో దానికి అనుగుణంగా పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇది నేను పార్టీ కామ్రేడ్స్కు చెప్తున్నటువంటిది. మీరు దీన్ని గమనించాలి అని చెప్పని దృష్టిలో పెట్టుకోవాలి, పరిశీలించండి. గద్దారులు అని చెప్పనేటువంటి ద్రోహులు అని చెప్పనేటువంటి వరకు సరే అంటారు. ఇక విప్లవానికి ఇట్లా రావడం ద్వారా కలిగేటువంటి నష్టము అనేటువంటిది వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. మేము ఒకటి ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు. ఓకే,